హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలోని తారాగణం. అద్భుతంగా నడిచింది ఈ చిత్రం. సంక్రాంతి 14వ తారీఖు రిలీజ్ అయ్యి అద్భుతమైన హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలంటే వరుసపెట్టి హిట్లు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలాంటి సినిమా కావాలి? యాక్షన్, మాస్, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంటల్ ఎమోషన్ ఇలాంటి అన్ని సమపాలంగా వాడి ఇదివరకు రెగ్యులర్గా ఇలాంటి చిత్రాలు వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో చిత్రాల శైలి మారింది, చూసే ఆడియన్స్ యొక్క పర్స్పెక్టివ్ మారింది అని చెప్పి కొత్త కొత్త విధానాల్లో సినిమాలు వస్తున్నాయి. మనం వాటిని తప్పుపడటానికి లేదు, అవన్నీ ఆడుతున్నాయి. కానీ మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఆ ఫిలిమ్స్ కమర్షియల్ ఫిలిమ్స్ వాటిలో ఇవన్నీ ఉండేవి. కానీ ఇవన్నీ ఈ మధ్య తీయటం రావట్లేదు ఎవరికి. ఒకవేళ తీస్తున్న దానికి క్రింజ్ అంటున్నారు అనేసి వెనకడిగేసి అలాంటి ఎలిమెంట్స్ని దూరం పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు అనిల్ గారిని కూడా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు క్రింజ్ కామెడీ అని. ఆయన ఎటువంటివి తీసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఏం చేస్తాడో అది చేసి బలంగా చూపించాడు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది కామెడీ. అంటే ఇది పూర్తిగా కామెడీ సినిమా. అట్లాగని ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా కామెడీ ఉండదు. ఫైట్ సీక్వెన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫైట్ సీక్వెన్స్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎమోషన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎమోషన్స్లో అలా పండుతాయి. మరి ఈ సినిమాలో సెల్యూట్ కొట్టించేంత ఎమోషన్ సీన్స్ అయితే లేవు. ఇక మూవీ విషయానికి వచ్చేటప్పటికే మీకు తెలుసు, ఆల్రెడీ మొన్న ఒక ఫంక్షన్లో స్టోరీ అంతా చెప్పండి, గెస్ట్ చేయండి అని చెప్పి అవార్డు ఇస్తామని చెప్పారు. ఒక అమ్మాయి గెస్ట్ చేసింది, అది యూట్యూబ్లో కూడా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ అదే స్టోరీ. అందులో ఏమీ చిన్నపాటి చేంజెస్ ఏమీ లేవు. ఏదో చిన్న ఎలిమెంట్ ఉంటాడు, అతడులో ఉన్నట్టు, దూకుడులో ఉన్నట్టు, అది మనల్ని ఎంటర్టైన్ చేసిద్ది. ఇంకా సినిమాలో ఫైటింగ్స్ విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఫైట్స్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎక్స్-కాప్ ఫైట్స్ అని పెట్టారు కాబట్టి ద బెస్ట్ ఫైట్స్ చేశారు. స్టార్టింగ్లో మీనాక్షి చౌదరితో ఫైట్ ఉంది, ఎక్సలెంట్ ఉంటుంది ఆ ఫైట్ అయితే. నాకు ఫస్ట్ టైం మీనాక్షి గారు ఎలా ఉన్నారు అసలు, ఫుల్ బాడీ కవర్ చేసి కూడా పోలీస్ యూనిఫామ్లో కూడా ఆవిడ ఎక్సలెంట్, చాలా బాగా అట్రాక్ట్ చేసి అంత అందంగా ఉన్నారు. ఇంకా ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది, బూతులు మాట్లాడతాడు. అది ఓకే, ఇప్పుడు మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది. దాన్ని ఇప్పుడు తప్పు అని అనాల్సింది లేదు. పిల్లలు ఇప్పుడు అట్టానే ఉన్నారు. అది చూపించారు. చూపించకుండా ఉన్న ఒక 5-6 సంవత్సరాల తర్వాత చూపిస్తే ఓకే, ఇప్పుడు అలానే ఉన్నారు కానీ అందరూ ఒప్పుకుంటారు. చిన్నపిల్లలు అయితే అలానే ఉన్నారు, అదేం పెద్ద ఒప్పుగా అనిపించలేదు. ఇంకా 3 పిల్లల కన్వర్జేషన్లో మధ్యలో ఎక్స్ వచ్చినప్పుడు అవన్నీ చాలా ప్రాక్టికల్గా జరిగినట్టు, ఏదో మీ ఇంట్లో మా ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ లాగా వీళ్ళు ఉన్నంతవరకు చాలా చాలా సందర్భాల్లో ఉండే మాటలు, సందర్భాన్ని చూపించే విధానాలు ఎప్పుడో ఒకసారి మీ ఇంట్లోనో మన ఇంట్లోనో జరిగాయి అని అనిపిస్తాయి మనకి. అలాంటివి చాలా అద్భుతంగా రాసుకున్నారు ఆయన. అది ఇంకా విషయాలు చాలా గొప్పగా అనిపించాయి. మీకు తెలుసు, అనిల్ గారు వరుసపెట్టి హిట్లు పడుతూనే ఉన్నారు. ఆయన ఫస్ట్ సినిమా పటాస్, ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు అద్భుతంగా నటించారు. ఆయనతో మరొక చిత్రం చేస్తే చూడాలన్న ఆశ, ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా అంతకుమించి ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఏం లేదు. వెంకటేష్ గారు యాజ్ యూజువల్. ఇంకా మ్యూజిక్ బీమ్స్ ఇచ్చారు. మ్యూజిక్ ఈ మధ్య ఆయన మంచి రేంజ్లో ఉన్నారు, వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అదరగొట్టారు. ఇంకా ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే కాస్ట్యూమ్ భలే అద్భుతంగా చేశారండి. కాస్ట్యూమ్ డిజైనర్లు మనకి వెంకటేష్ గారు చాలా యంగ్ లుక్లో కనిపిస్తూ ఉంటారు. అది మ్యాజిక్ అంతా కాస్ట్యూమర్స్దే. వాళ్ళు ఓల్డ్ మూవీస్లో, వెంకటేష్ గారు ఓల్డ్ మూవీస్లో ఉన్న కాస్ట్యూమ్స్ అవి వేయించారు. మనకి ఆ కాస్ట్యూమ్ని చూసి, ఆయన చూసి ఆ సినిమాలో చూసాం కదా, ఆ లుక్ని మనం తీసేసుకుంటాము. చాలా బాగుంది అది. మళ్ళీ హీరోయిన్లు చిన్నగుంటలాగా మన పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు ఏదన్నా చిన్నపాటి ఫీల్ అవ్వకుండా ఏజ్ గ్యాప్ ఉంది అని స్క్రీన్ మీదే చెప్పించేయడం చాలా బాగుంది. ఇంకా చెయ్యి వేయకూడదు అన్న ఆయనకి సాయి కుమార్ గారిని పెట్టి ఒక ట్రాక్ లాగారు. ఎక్సలెంట్ ఉంది ఆ ట్రాక్.
ఆఫ్టర్ జింగ్ జింగ్ ఇది చాలా మంచి ట్రాక్. ఇంకా ఆయన ప్రసాద్ గారు ఉన్నారు కదా, మన ఎంఐ చేసావు తమిళ్లో చేశారు అని చెప్తున్నారు ఈ మధ్య. ఆయన కూడా అద్భుతంగా చేశారు. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అంటాడు కదా, ఆయన చాలా బాగా చేశారు. ఆయనకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నరేష్ గారు యాజ్ యూజువల్ ఎప్పుడు ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఒక్క హీరో క్యారెక్టర్ ఇస్తే తప్ప ప్రపంచంలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా నరేష్ గారు 100% న్యాయం చేస్తారు, అందులో నో డౌట్. ఈసారి కూడా అంతే చేశారు. ఇంకా సినిమాలో పృథ్వీ గారు కూడా ఉన్నారు. ఈ సినిమాలో చాలా రోజులైంది పృథ్వీ గారిని చూసి, మొన్న యానిమల్లో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం. ఇంకా ఆయన మంచి సినిమాలు రావాలని, హీ హ్యాడ్ దట్ క్యాపబుల్. నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి ఆయన ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతికి వచ్చిన ఈ 3 చిత్రాలని ఈ ఆదివారాల దాకా చూసి ఎంజాయ్ చేసి, అదేవిధంగా ఎవరు పైరసీ అయినా ఎంకరేజ్ చేయకండి. అందరూ థియేటర్లో సినిమాలు చూడండి. రేట్లు మరీ ఎక్కువగా లేవు, మామూలుగానే ఉన్నాయి. దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.